శ్రీశైలం క్షేత్రంలో రెండో రోజు జగన్మాత బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. బ్రహ్మచారిణి అంటే అర్థం ఏంటంటే తపశ్చారిణి అని అర్థం, అంటే తపస్సును ఆచరించేదని అర్థం. హిమవంతుడికి పుత్రికగా జన్మించినటువంటి పార్వతీదేవి పరమేశ్వరుని వివాహం చేసుకోవటానికి కఠోరమైన తపస్సును ఆచరిస్తుంది. అందుకే ఆ తల్లికి బ్రహ్మచారిణి అనే పేరు వచ్చింది. 1000 సంవత్సరాలు కేవలం పండ్లు మాత్రమే స్వీకరించి తపస్సు చేస్తుంది. 100 సంవత్సరాలు పచ్చి కూరగాయలు తీసుకొని తపస్సు చేస్తుంది. 3000 సంవత్సరాలు రాలిన ఎండుటాకులు ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఇలా తపస్సు చేసేటటువంటి పరమేశ్వరి అమ్మవారు పార్వతీదేవి అలంకారం బ్రహ్మచారిణి అలంకారం. ఈ అలంకారం రెండో రోజు మనం శ్రీశైలంలో దర్శనం చేసుకోవచ్చు. బ్రహ్మచారిణి అమ్మవారి అనుగ్రహం కలిగితే మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు.